వెళ్ళాము. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మేడారంలో ఎందుకు జాతర చేస్తారు మరి? ఈయన చేయొచ్చు కదా. మనకి నీళ్ళ సౌకర్యం లేదు కదా బాబు, ఎక్కువ తలం లేదు కదా. వచ్చిన జనాలు ఎట్లా కొంచెం ఇబ్బంది అవుతారు. అది వడ్డెలు బోయిలు ఆమెని కొలిసేటోళ్ళు మన దగ్గర ఎక్కువ లేరు. వాళ్ళని పెట్టుకుని ఇప్పటికైనా మన వాళ్ళు అక్కడనే ఉన్నారు కానీ వాళ్ళతో చేపిస్తారు అంతే తేడా. ఈడికైనా వడ్డే రాంది మనం చెయ్యం, అన్ని వడ్డే చేయాలి మనకి వడ్డే. సో అంటే పెద్ద జాతరకు వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈడ కూడా దర్శనం చేసుకుంటా ఉంటారు అంతేనా? చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు బాబు ఇక్కడ పుట్టుపూర్వం కాబట్టి ఇక్కడ నిష్ట బాగా ఉంటది. వాళ్ళు కోరుకున్నది కోరుకున్నట్టే జరుగుతుంది ఎంబటే. మళ్ళీ జాతర రాకముందే మొక్కు పెట్టుకొని వెళ్తుంటారండి. ఎండాకాలం మొత్తం అయినా వస్తూనే ఉంటారు. ఓకే, అంటే పుట్టుపూర్వం అంటే మొత్తం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినుండనా? ఓకే, పుట్టుపూర్వం అంటే ఇక్కడనే పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చిన్నప్పటి నుండి ఏలుకున్నారండి ఆమెని. ఓకే, ఏలుకున్న రాజులే వీళ్ళు చంద వంశం వాళ్ళు. చంద పరమయ్య, చంద పాపారావు ఆ టైంలో అండి. వాళ్ళ అప్పటి నుండి ఇప్పుడు మా స్థానానికి వచ్చిందండి. అంటే ఇప్పుడు 4-5 అంతలు అవుతుందండి వేలుకోబట్టి. ఓకే, సో తిన్నారా మరి? ఇక్కడ ఉన్నారు కదా, తినేసి వచ్చిరా? ఏం తిన్నావు? నేనా టిఫిన్ పట్టుకొని వచ్చి తిన్నా ఇప్పుడే. ఏం తిన్నావు? నేనా చిక్కుడుగా కూర వేసుకొని వచ్చిన తిన్నా. అవునా? అవును. ఓకే, సరే మనం ఆడికి పోదాం ఇప్పుడు. అంటే ఇప్పుడు సమ్మక్క అంటే ఈడైతే ఇంట్లో ఉండనో ఆ ఇల్లు మీకు చూపిస్తా. సో అక్కడ ఒక పుట్ట కూడా, పెద్ద పుట్ట కూడా ఉందని చెప్పేసి అమ్మ అంటుంది. సో అమ్మని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిపిద్దాం.